హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ మంచి టాపిక్తో మీకు ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటుంది బుర్జుమాన్ మెట్రో స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలాసేపు నుంచి ఒక వ్యక్తి దేనికోసం ఈ చెల్లు అలాగా వెయిట్ చేస్తున్నాడు. ఆయనతో మనం మాట్లాడదాం. అసలు దేనికి వచ్చాడు ఈ టైంలోని. ఇంకా తెల్లవారలేదు, 8:30 టైం అవుతుంది. చాలాసేపు నుంచి ఆయన ఈ చెల్లో ఉంటున్నాడు. ఎవరు ఏంటి అనేది మనం మాట్లాడి తెలుసుకుందాం. చూసారప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్దాస్ నాయర్ నిర్మల్ నుంచి దుబాయ్కి వచ్చారు. ఆయన ఒక వ్యక్తిని నమ్మి 1,80,000 కట్టి దుబాయ్ పని కోసం వచ్చారు. ఫ్రెండ్స్, ఇదే బుర్జుమాన్ మెట్రో స్టేషన్. ఇతను రాత్రి నుంచి ఒక ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నారు. అసలు దేనికి వెయిట్ చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కూడా. అయితే తెలుసుకుంటే ఆయన వివరాలు అడిగితే, నేను చూసి ఆయన వివరాలు అడిగాను. ఆయన అడిగితే హైదరాబాద్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారని, ఆయన ఒకరు మోసం చేశారని 1,80,000 తీసుకుని ఏ జాబ్ ఇప్పించుకుంటే నన్ను నడి రోడ్డు మీద వదిలేశారని అంటున్నారు. ఆయన 3 రోజులు బట్టి ఇక దుబాయ్ బుర్జుమాన్ సరఫ్డీజీ మెట్రో స్టేషన్లో ఆయన వెయిట్ చేస్తున్నాడు 3 రోజులు బట్టి. అది నేను చూసి ఆయనతో మాట్లాడి ఆయనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాను, పంపించడానికి ట్రై చేస్తున్నాము. ఆయన మాటల్లో మనం విందాం. వాళ్ళు తాలూకాలు ఎక్కడున్నారో వాళ్ళకి పంపించడానికి నేను ట్రై చేస్తున్నాను, వివరాలు తెలుసుకొని. దయచేసి ఇలాంటివన్నిటికి మీరు చాలా జాగ్రత్త పడి వచ్చేటప్పుడు అన్ని విధాలుగా తెలుసుకొని రండి బ్రదర్. ఎందుకంటే ఇటువంటి వాటికి మోసపోవద్దు. దయచేసి మోసపోయి మీరు వచ్చి ఇక్కడ బాధపడి దుబాయ్లోని ఎవరో ఉన్నారని వచ్చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ వచ్చేటప్పుడు వీసా, వర్క్ వీసా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. ఇగోండి బుర్జుమాన్ మెట్రో స్టేషన్. ఈయన రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు చలిలోని. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది అందరూ చూడండి. ఇలాంటివన్నీ మనం నిర్ణయించుకునేటప్పుడు వచ్చేటప్పుడు అన్నీ తెలుసుకొని రండి. దయచేసి ఇదే బుర్జుమాన్ మెట్రో స్టేషన్ దుబాయ్. నిర్మల్ నుంచి వచ్చాడు ఈయన. అక్కడి నుంచే అమౌంట్ కట్టి 1,80,000 వచ్చి కట్టి మరి ఇక్కడికి వచ్చి 3 రోజులు బట్టి ఈ స్టేషన్ లాట్లో కూర్చున్నాడు. ఈయనతో మాట్లాడి ఈయనకు తెలిసిన వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరూ మీరు జాగ్రత్తగా ఏ దేశానికి వెళ్ళినా జాగ్రత్తగా పడి ముందు వీసా, వర్క్ పర్మిట్ అవి ఉన్నాయో చూసుకొని బయలుదేరండి. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి నాకు మోసం చేసిన అన్న. ఎవరు చేశారు మీకు మోసం? వినోద్ అని అజయ్ అని అబ్బాయి, ఇద్దరు కలిసి నన్ను మోసం చేసాను. 1,90,000 వాళ్ళకి ఇచ్చిన, 1,90,000 కట్టిన వాళ్ళకు. వాళ్ళు కట్టారు. ఎక్కడ కట్టారండి మీరు? నిర్మల్లోనే కట్టాను. ఇక్కడ వచ్చి వాళ్ళకి అమౌంట్ కూడా ఇచ్చాను. కొన్ని ఆయన క్యాష్ అమౌంట్ కూడా తీసుకొచ్చాను, లిక్విడ్ ఇచ్చాను. రూమ్ అన్నారు, ఫుడ్ అన్నారు. రూమ్ లేదు, ఫుడ్ లేదు. నేను 28కి వచ్చాను నెక్స్ట్ ఈ మంత్. ఇప్పుడు 28 వస్తుంది, 1 మంత్ అవుతుంది. ఇంకా 2-3 డేస్ అయితే ఇక ప్లాట్ఫామ్ మీద వచ్చినారు. మెట్రో స్టేషన్ పడుకున్నారు. 3 డేస్ మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్నారు. హైదరాబాద్లో డబ్బులు కట్టారు కానీ నిర్మల్లో కట్టారు. ఎంత కట్టారు? 1,90,000. 1,90,000 కట్టారు. అవును. ఏదండి? ఏ ట్రావెల్స్ కట్టారు? అది ట్రావెల్స్ లేదండి, అది ట్రావెల్లోకి వెళ్ళి ఆమె పర్సనల్గా పంపింది అనమాట. ఇంతకుముందు ట్రావెల్స్ వర్క్ చేస్తుండే, పర్సనల్గా పంపింది. ఆయన పేరు, ఆమె పేరు తెలుసా మీకు? పుష్పరాణి. పుష్పరాణి. హైదరాబాద్లో ఉంటారా? కాదు, మన నిర్మల్లో ఉంటారు. నిర్మల్లో ఉంటారా? అవును. ఓకే. చూసారప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్దాస్ నాయర్ నిర్మల్ నుంచి దుబాయ్కి వచ్చారు. ఆయన ఒక వ్యక్తిని నమ్మి 1,80,000 కట్టి దుబాయ్ పని కోసం వచ్చారు. కానీ మోసపోయి ఏ విధమైన పని లేక ఇక్కడ బుర్జుమాన్ మెట్రో స్టేషన్లో రాత్రి నుంచి చలిలో వెయిట్ చేస్తున్నారు. ఆయన్ని అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి. ఆయన తాలూకా బట్టలు, ఆయన ఒక కప్పుకొడుకు టవల్ మాత్రమే ఉంది. ఈ చలిలో ఇక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు బ్రదర్స్. ఇలా చాలామందికి జరుగుతుంది. దయచేసి అందరూ జాగ్రత్తగా వచ్చేటప్పుడు మీరు అన్నీ తెలుసుకొనే రండి. ఇక్కడ ఏంటున్నాయో, పని ఉందో లేదో అని తెలుసుకొని వాళ్ళు వీసా ఇస్తే మాత్రమే రండి. ఎవరో మాటలు నమ్మి మీరు ఇండియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ రావద్దు దుబాయ్కి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. చాలా మంది మిమ్మల్ని హెచ్చరిస్తున్నా సరే ఇదే పనులు జరుగుతున్నాయి. దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ అందరూ
మీరు వచ్చేటప్పుడు అన్ని విధాలుగా వీసా పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయో లేవో చూసుకొని రండి. ఆయన మాటల్లో మనం చూద్దాం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చానండి. ఆ, నా పేరు రామ్దాస్. ఆ, నాకు ఇక్కడ క్యాషియర్ జాబ్ ఉందని చెప్పేసి నా దగ్గర 1,90,000 తీసుకున్నారు. ఆ, ఇక్కడ అజయ్ వినోద్ అనే ఇద్దరు. మరి ఇక్కడ తీసుకొచ్చిన రూమ్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. నేను 3 days నుంచి ఇక్కడ బుర్జుమాన్ సరఫ్ డీజే మెట్రో స్టేషన్ దగ్గరనే అనుకుంటున్నాను. ఈయన 3 days నుంచి బుర్జుమాన్ మెట్రో స్టేషన్ దుబాయ్లో పడుకుంటున్నారు. ఈయనకి ఫుడ్ కానీ ఏది కానీ లేదు. ఈయన దగ్గర 1,85,000 తీసుకొని మోసం చేసి ఇక్కడ వదిలేశారు. దయచేసి ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు కూడా చాలా జాగ్రత్తగా వచ్చేటప్పుడు అన్నీ చూసుకొని రండి. మోసపోవద్దు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సర్వసాధారణం. ఇప్పుడు ఆయన రాత్రి నుంచి చల్లో వెయిట్ చేస్తున్నారు. దయచేసి ఇదంతా వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి ఆయన శుభ్రంగా వెళ్ళేటట్టు చేయండి. ఇలాంటి మోసాలకి మీరు బలి కావద్దు. అందరూ జాగ్రత్త పడండి.